తత్పద లక్ష్య అర్థ, తత్పదానికి లక్ష్యము అర్థమైన అమ్మ అని నమస్కారం చేశారు కనుక తత్ అనే పదాన్ని అమ్మ అని స్త్రీలింగంలో చెప్పాలంటే సా అయిపోయింది కనుక సా అంటే ఆమె అనగా పరబ్రహ్మస్వరూపిణైన పరాశక్తి. ఆమె యొక్క వర్ణము సా వర్ణిహి, ఆమె యొక్క వర్ణముతో కూడనిది. ఇది చూడండి ఇక్కడ వర్ణము అంటే అక్షరం, సా వర్ణిహి ఆమెకు సంబంధించిన వర్ణముతో కూడినది. అంటే పరమాత్మ శక్తి అయిన అమ్మకి సంబంధించిన వర్ణమేది, ఇది పట్టుకోవాల్సినది. ఇవి తెలియాలంటే మంత్రశాస్త్ర సహాయం, వేదముల సహాయం ఉంటే చెప్పుకోగలం. అంటే ఇందులో ఎలాంటి పెట్టాడంటే వ్యాసుడు ఎంత కాంక్రీట్గా శ్లోకాన్ని నిర్మాణం చేశాడో చూడండి ఇక్కడ. దీని లోపల ఎలాంటి అంతరార్థాన్ని చెప్పాడు. అమ్మకు చెందిన వర్ణము ఏమిటి ఇది తెలుసుకోవాలి. అయ్యకు చెందిన వర్ణము ఓం, అమ్మకు చెందిన వర్ణము ఈం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. శక్తి ప్రణవం అని పేరు ఈం అనే దానికి. పరబ్రహ్మైన పరమేశ్వర ప్రణవం ఓం, ఇది గ్రహించవలసింది ఇక్కడ. పరమేశ్వరుడు ఆయన యొక్క శక్తి కదా, కనుక పరమేశ్వరుని చెప్పేది ఓం అయితే అమ్మని తెలియజేసేది ఈం అన్నారు ఇక్కడ. ఈ మాట మనకి అనేక చోట్ల వేదముల్లో కనబడుతూ ఉంటుంది ఇక్కడ. ఆ మంత్రములు చాలా విశేషంగా కనబడుతుంటాయి. దీనికి మన దేవి అధర్వ శిష్యలోని ఇత్యాదుల్లో కూడా అమ్మకి సంబంధించిన బీజాక్షరము ఈం అని చెప్పారు. దీని గుప్త ప్రణవము, శక్తి ప్రణవము అని పేరు. కనుక సా వర్ణమేది ఈం. సరిగ్గా శ్రీ సూక్తంలో చూడండి, తాం పద్మినీమీం శరణమహం ప్రపజ్జే అని చదువుతారు కదా. తాం పద్మినీమీం, అందుకని తాం పద్మినీం శరణమహం ప్రపజ్జే కాదు, తాం పద్మినీమీం అన్నాడు ఇక్కడ. అంటే తాం పద్మినీం ఈం, ఆ పరాశక్తి అయిన పద్మిని అయినటువంటి తల్లి ఈం శబ్దము ద్వారా చెప్పబడుతున్నది. కనుక అమ్మవారి యొక్క ప్రణవము ఈం, కనుకని ఈం అనగా శక్తి ప్రణవం. కనుక సా వర్ణిహి అంటే ఏమైంది ఈం. ఒక దగ్గర రాసి పెట్టుకోండి, ఎలా తీయొచ్చో అంటే చూపిస్తున్నాడు. సూర్యతనయ, తర్వాత మాట వస్తున్నాడు ఇక్కడ. సూర్యతనయ, సూర్యుడు కొడుకు. కొడుకు అంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి వచ్చినవాడు అని అర్థం. సూర్యతనయ అంటే సూర్యుడి నుండి వచ్చేది. సూర్యుడి నుండి వచ్చేది ఏమిటి? వేడిమి వెలుగు, ఈ రెండే కదా. వేడిమి వెలుగు, వేడి వెలుగు ఎవరి లక్షణం? అగ్ని లక్షణం. కనుక సూర్యతనయ, సూర్యుడి నుంచే మనం అగ్నిని పొందుతాం కనుక అగ్నికి సంబంధించిన అక్షరాన్ని తీయాలి ఇక్కడ. సావర్ణి అన్నప్పుడు ఈం తీశారు. సూర్యతనయ అంటే అగ్ని కనుక అగ్నికి సంబంధించిన అక్షరం అంటే రకారం అండి. రా, రా అనేది అగ్ని బీజము. రకారో అనల బీజం స్యాత్ అని చెప్తున్నారు ఇక్కడ. రా. మనుహు అనే మాటకు చూడండి ఇక్కడ. మనుహు అనే మాటకి మనువు అని ఒక అర్థము, మనుహు అంటే మంత్రం అని ఒక అర్థం. ఇది ఇవాళే విన్నవాళ్ళకి కొత్తగా అనిపించవచ్చేమో కానీ మంత్రశాస్త్రము, ఉపాసన, పరిచయము ఉన్నవాళ్ళకి నేను కొత్తగా చెప్పినట్టు కాదు. మంత్రశాస్త్రంలో ప్రతి చోట మంత్రమునికి మనుహు అని వాడతారు. మనుహు అంటే మంత్రం అని అర్థం. నేను చెప్పబోతున్న మనుహు మంత్రం ఏమిటంటే సావర్ణి ఈం. దానికి రా కలుపు, సూర్యతనయ. ఇంకోటి కూడా కలుపుకోవాలట. యో మనుహు గచ్చతే అష్టమ అంటే యా నుంచి 8వది అన్నాడు ఇక్కడ. ఎంత చక్కని మాట చూడండి. అష్టమ అంటే 8 కదా. యో మనుహు అంటే యహ మనుహు, యా నుంచి లెక్క పెడితే 8 రావాలట. యా నుంచి లెక్క పెడితే అంటే కొంచెం జాగ్రత్తగా వినండి. అక్షరాలు అందరికీ తెలుసు కదా. ఆ యు ఉ ఏ ఐ ఓ ఓ తెలుసా, లేకపోతే ఇప్పుడు చెప్పాలా? ఏబిసిడి కాలంలో కూడా అక్షరాలు మర్చిపోయారా? ఒక్క మాట చెప్తున్నానమ్మా, అకారం నుంచి క్షకారం వరకు ఇంటికి వెళ్ళాక ఒక్కసారి ఇవాళైనా రాసుకోండి పేపర్ మీద. రేపటి నుంచి రోజు పొద్దున ఒకసారి చదువుకోండి. అది పెద్ద మంత్రం జపం చేసేంత ఫలితం ఇస్తుంది. నేను అతిశక్తి చెప్పట్లేదు. ఎందుకంటే మన అక్షర క్రమం ఉన్నదే ఆ యు ఉ ఏ, అది చెప్తేనే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు నన్ను నేను నిగ్రహించుకుంటున్నా. ఎందుకంటే ఒక్క అక్షరాల మీదే 5 రోజులు ప్రవచనం చెప్పే భాగ్యం నాకు లభించింది అమ్మవారి దయ వల్ల. కేవలం ఆ నుంచి క్షా వరకు అక్షరాల్లోనే సృష్టి విన్యాసం అంతా ఉందండి, సామాన్యం కాదు ఇక్కడ. ఎందుకంటే పరమేశ్వరుడు డమరకు నుంచి పుట్టే అవి ఆ పద్ధతిలోనే చెప్పాలి, అంతే, మార్చి చెప్పడానికి లేదు అక్కడ. ఆ అక్షరాల్లో యవర్గం ఒకటి వస్తుంది. అవర్గం అంటే అమ్మహ వరకు అవర్గం, కవర్గం అంటే కాకాగన్య, చవర్గం అంటే చాచాజన్య, టవర్గం టాటా డాడా నా, తవర్గం తాత దాదా నా, పవర్గం పపభమ. ఏమండి వాళ్ళు కొత్తగా అక్షరాలు చెప్తున్నారా అనిపిస్తుందా? లేదా చిన్నప్పుడు మర్చిపోయిన ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది. తర్వాత వచ్చేది యవర్గం నుంచి లెక్క కట్టండి. యా నుంచి 8వది. యారా లావా శేష సాహ లక్ష కదా చివరివి. లెక్క పెడదాం చూడండి. యా, రా, లా, వా, శే, ష, సా, హ. 8వది ఏంటి? హ అయింది కదా. ఇప్పుడు మొత్తం దగ్గరికి పెట్టుకోండి. మొదటి వాక్యం ఒక్కటే దగ్గరికి పెట్టుకోండి. సావర్ణి అంటే ఈం,
సూర్యతనః అంటే రా, తర్వాత యా అష్టమః అంటే హ. ఇప్పుడు శాస్త్ర ప్రకారంగా వెనక నుంచి ఇప్పుడు రావాలి. ముందు ఈం రా హ రాసి వెనక నుంచి రండి. రాస్తే ఏమొచ్చింది? హ రా ఈం వచ్చింది. హర ఈం కలిపంటే హర ఈం హ్రీం అని బీజం పుడుతోంది. ఇంట్లో చూడండి, హ్రీం అనే బీజాక్షరం దీనిలో దాగి ఉంది. ఇది రహస్యము. ఇప్పుడు తెలిసింది కదా. సప్తసతి ఏంటో మామూలుగా కాదయ్యా, అందులో ఇంత రహస్యం దాగి ఉంటుంది అన్నారు ఇక్కడ. అందుకే వియధీకార సంయుక్తం వీతిహోత్ర సమన్వితం. దేవి అధర్వశీర్షంలో మంత్రం ఇది ఇక్కడ. వియత్ ఈకార సంయుక్తం వీతిహోత్ర సమన్వితం. ఎంత చక్కగా ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఇక్కడ వియత్ అంటే ఆకాశము, ఆకాశాన్ని తెలియజేసే అక్షరం హ. హ అంటే ఆకాశ బీజం. వియత్ ఈకార సంయుక్తం, హాకి ఈ కలుపు. వీతిహోత్ర సమన్వితం, అగ్నిని కలుపు అన్నాడు అంటే రా కలుపు, హ్రీమైంది. అర్ధేందులసితం, అర్ధేందు అంటే అండి, అది అర్ధేందు. అర్ధేందులసితం దేవ్యా బీజం సర్వార్థ సాధకం. ఇది దేవి అధర్వశీర్షంలోని వాక్యం. వియదీకార సంయుక్తం వీతిహోత్ర సమన్వితం అర్ధేందులసితం దేవ్యా బీజం సర్వార్థ సాధకం. అంటే హ్రీం అనేది అమ్మవారికి సంబంధించిన బీజము, అది సర్వార్థ సాధకము అని వివరించారు ఇక్కడ. అందుకే అమ్మవారి యొక్క స్త్రీ విద్యలో ప్రధానమైన పంచదశి 15 అక్షరాల విద్యలో హ్రీంకారం 3 మార్లు వస్తుంది. అంతేకాదు దశమహావిద్యల్లో చివరి విద్య భువనేశ్వరి, ఆవిడకి సంబంధించిన బీజాక్షరం హ్రీంకారమే. ఇవాళ నేను సభలో ఇన్ని మార్లు చెప్పాను కదా, రేపటి నుంచి హ్రీంకారం చేసేస్తామంటే మీకు నాకు కూడా పాపం వస్తుంది. బీజాక్షరం చెయ్యాలంటే మాత్రం గురూపదేశం పొంది పద్ధతిగా చెయ్యాలి అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ చెప్పడం ఏమిటి అంటే అంత శక్తివంతమైనటువంటి హ్రీం బీజం భువనేశ్వరి అయిన అమ్మవారిని తెలియజేస్తుంది. ఇది పరాశక్తి, ఆ తల్లి భువనేశ్వరి. దశమహావిద్యలో చివరి విద్య భువనేశ్వరి. అటువంటి భువనేశ్వరి స్వరూపిణైన సర్వదేవతాత్మికైన పరాశక్తిని హ్రీం బీజంతో చెప్తారు కనుక, ఆ హ్రీం బీజంతో చెప్పబడిన అమ్మవారి యొక్క ఉత్పత్తిని, చరిత్రని విస్తారంగా చెప్తున్నాను వినవయ్యా అన్నాడు మార్కండేయుడు. ఇదండి లోపల దాగిన రహస్యం. బయటికి కథలో ఏం కనబడింది? సావర్ణి అనబడే 8వ మనువు యొక్క కథ చెప్తున్నాను అనేది బయటికి. లోపల దాగి ఉన్నది హ్రీం బీజ అధిష్టాత్రి అయిన అమ్మవారి యొక్క కథ చెప్తున్నాను లోపల దాగి ఉంది. ఇది దీని యొక్క రహస్యం. అందుకే దేవి మహత్యం అయింది. ఇప్పుడు అర్థమైందా? ఏమని? ఏదో అర్థం కానిదేదో ఇందులో ఉన్నదని అని అర్థమై ఉంటుంది. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ అంత అద్భుతమైన శక్తి కలిగి ఉన్నది. దీన్ని బట్టి దేవీ మహాత్మ్యంలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క బీజాక్షరం. బీజాక్షరం జపించాలంటే మీకు ఉపదేశం ఉండాలి, కానీ శ్లోకం చదువుకోవాలంటే తప్పులు లేకుండా చదవడం వస్తే చాలు. అలా చదవాలన్నా ఈ గురువుదేను ఆశ్రయించి తెలుసుకోవాల్సిందేగా, అదే ఉపదేశం. మరొకటి ఏమున్నది ఇక్కడ? అందుకే ఒక్క అక్షరం శ్లోకంలో సావర్ణి సూర్యతనయ యోమను కచ్చతేష్టమ నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ. ఏమిటయ్యా సావర్ణిమను గొప్పతనం అంటే మహామాయానుభావేన యథా మన్వంతరాధిప సబభూవ మహాభాగ సావర్ణిస్తనయో రవే. మహామాయా అనుభావేన. మహామాయ అంటే నమస్తేస్తు మహామాయే, పరాశక్తి. మహామాయ అంటే ఆవిడ. ఆ మహామాయ యొక్క అనుగ్రహము చేత మనువు కాగలిగాడయ్యా ఆయన. కనుకనే ఆ తల్లి అనుగ్రహం ఎలాంటిదో నీకు వివరించబోతున్నాను విను అని మొదలు పెడుతున్నాడు. అత్యద్భుతమైన కథ అండి ఇక్కడ మొదలు పెడుతున్నాడు. ఈ కథ జరిగింది మాత్రం స్వారోచిష మన్వంతరంలో.